నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే వీళ్ళ అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉన్నాయి గురుగారు? తప్పకుండా అండి. మనకి కొత్త సంవత్సరం అనగానే అందరూ జనరల్గా చూసేది ఆదాయము, వ్యయము, రాజ్యభుజ్యం, అవమానం. ఇది ఎలా ఉంది అనేది ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. 2842 అంటే 2 ఆదాయము, వ్యయం 8. ఇది చూడగానే మనకి అమ్మ బాబాయ్ 2 ఆదాయం అంటే 2 లక్షలు సంపాదిస్తే 8 లక్షలు ఖర్చు అనిపిస్తుంటుంది. కానీ ఇది జస్ట్ బేసిక్ లెవెలే. ఇది ఒక 50 సంవత్సరాల రీసెర్చ్లో ఇది ఇలాగే జరుగుతుందని లేదు. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ బట్టి వల్ల మారిపోతూ ఉంటుంది. ఇక 42 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 ఉంటే అవమాన సంఖ్య 2 ఉంది. దీని నుంచే టెన్షన్ పడక్కర్లేదు. మరి దీని ఆదాయం ఎలా పెంచుకోవాలి? సర్వసాధారణంగానే కుంభం వారికి 2వ స్థానంలో శని ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ ఉంది అనేటువంటిది ఒక ఎత్తు అయితే ఆ ప్లానెట్టే మనకు డబ్బు కూడా ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక షాప్ పెట్టుకున్నాడండి, వ్యక్తి బంగారం షాప్లో కూర్చున్నాడు, బంగారం ద్వారా డబ్బులు వస్తాయి. అలా కాకుండా ఇనప సాము షాప్లో కూర్చున్నాడు, ఇనప చెత్త వల్ల డబ్బులు వస్తుంది వాడికి. స్క్రాప్ తీసుకుంటాడు, డబ్బులు ఇస్తాడు, మళ్ళీ స్క్రాప్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర అమ్ముకుంటాడు. అంటే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ ప్లానెట్ వీళ్ళకి గోచారంలో డబ్బు ఇస్తుంది, ఏ ప్లానెట్ ద్వారా వీళ్ళకి డబ్బు పోతుందని తెలుసుకోగలిగితే చాలు. ఈ ప్లానెట్ ఉంది కదా అక్కడ, ఇక ఈ వస్తువు ఉంటే ఈ వస్తువు ద్వారా డబ్బులు వస్తాయి కదా. చెప్పుల షాప్లో చెప్పు ద్వారా డబ్బులు వస్తుంది, బంగారం షాప్లో బంగారం డబ్బులు వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏనాడు శని నడుస్తుందండి, 2లో శని ఉన్నాడు, ఒకవైపు ఏమో 2 అన్నారు. ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. శనికి సంబంధించిన రెమెడీ చేసుకొని డబ్బులు వస్తాయి. కాలభైరవ అష్టకం చేసుకోండి, లేదా చండీ చదవండి, లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళండి. ఖచ్చితంగా 2nd హౌస్ లార్డే ఆయనే డబ్బులు ఇస్తాడు. అర్థమైందండి. అలా చేసుకుంటే చాలు, సెట్ అయిపోతుంది. ఇక వ్యయం తగ్గాలి అంటే వీళ్ళు దీనికి సంబంధించిన దానం ఇస్తూ ఉండాలి. అంటే నువ్వుల నూనె టెంపుల్స్లో, ఆలయంలో అమ్మవారికో అయ్యవారి కైంకర్యం కోసం చేస్తే ఖచ్చితంగా ఆదాయ వ్యయాల్లో 2-8 కాస్త 8-2గా కూడా మారుతుంది. ఇది ఒక ఎత్తు అయితే వీళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుంది అనుకోండి, వీటి గురించి ఏం పట్టించుకోవద్దని చెప్తాను ఇప్పుడు నేను. అది నిజం. అది అయితే ఇంకా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే 2వ స్థానంలో శని ఉన్నది, ఏలినాడు శని అనే బాధపడే వారికి ఒకటే విషయం, మీరు కనుక మనీ మ్యాటర్స్ విషయంలో లేదా కుటుంబ సభ్యుల విషయంలో నెగ్లిజెన్సీ ఏది చేయకూడదు. కుటుంబ స్థానంలో ఉన్నాడు, మనీ స్థానంలో ఉన్నాడు. ఇది ఎక్కడైతే మనం నెగ్లిజెన్సీ చేస్తామంటే వాళ్ళు డబ్బులు ఇస్తానని అసలు రేపు వస్తాలే అంటాం. అరే వాళ్ళు ఇస్తానని వాడు పిలుస్తున్నప్పుడు నువ్వు రేపు వస్తున్నా అంటే అది రేపటికి ఇంక మళ్ళీ పోస్ట్పోన్ అయిపోద్ది. పోస్ట్పోన్ చేయకూడదు కుటుంబ వ్యవహారాలు, మనీ మ్యాటర్స్ విషయంలో. అది కాకుండా వీరికి ఇప్పుడు ప్రజెంట్ రాహు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో, రాహు రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వీళ్ళకి తెలియని ఒక ఇమాజినేషన్ పెంచుతూ ఉంటుంది. ఇలా చేస్తే ఏమైపోతుందో, అలా చేయకూడదేమో, ఇలా చేయకూడదేమో అనేటువంటి అది కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్త పడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే రాహు రాశిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు చూడండి మనం వింటూ ఉంటాం, ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగిందనో, ఏదో గాలి దొలి తగిలిందనో, ఇలాంటివి కొంచెం ఉంటాయి. కాబట్టి వీళ్ళు వీలైనంత మటుకు ఉదయం నిద్ర లేచిన వెంటనే దుర్గా ఆరాధన, దుర్గా అష్టోత్తరం చదువుకోవడము, ఇవి ఎంత చేసుకుంటుంటే వీళ్ళకి అంత బాగుంటుంది చెప్పాలంటే. ఇక వీరికి 5వ స్థానంలో గురువు ఉన్నాడు, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. గురువు జూన్ నుంచి మారుతాడు కాబట్టి అక్కడ నుంచి కొంచెం వీళ్ళు బ్యాంకింగ్, టీచింగ్స్, ఈ జాబ్స్ విషయంలో కూడా అనుకూలత ఉంటుంది జూన్ నుంచి వీరికి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మనకి గ్రహణాలు కూడా 2 పట్టాయి, లగ్నంలో గ్రహణం, సప్తమంలో గ్రహణం. కాబట్టి వీలైనంత మటుకు ఏప్రిల్ దాటే వరకు వివాహం జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇంకా చెప్పాలంటే నవంబర్ వరకు వెళ్ళకపోవడం మంచిది. కానీ తప్పనిసరి అనుకుంటే కనుక ఏప్రిల్ దాటిన తర్వాత చేసుకోవాలి వీరు. ఎందుకంటే లగ్న సప్తమాల్లో గ్రహాలు పట్టాయి కాబట్టి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని, బిజినెస్ పార్ట్నర్స్గా తీసుకునే విషయంలోని వీళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. సంతాన అభివృద్ధి బాగానే ఉంది, కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు. కొంచెం షేర్ మార్కెట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. లాంగ్ టర్మ్ అయితే ఓకే, కానీ షార్ట్ టర్మ్ చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అండ్ అలాగే మొదటి నెలలో కొంత వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అపోహలు పెరుగుతూ ఉంటాయి, డే అండ్ నైట్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది వీరికి. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఏలినాడు శని ఉంది అనే దాంట్లో చాలామంది, ఇప్పుడు మొన్న కూడా నాకు ఒకళ్ళు అడిగారు, ఏమంటే ఏలినాడు శని ఉంది వివాహం చేసుకోకూడదట అంటే నేను అన్నాను, వివాహం చేసుకోవడానికి, జాబుల్లో జాయిన్ అవ్వడానికి, వీటి వేటికి కూడా ఏలినాడు శని ఆపదు.
ఎందుకంటే నేను చాలాసార్లు ఉదాహరణలు చెప్పాను. సీఎంలు పిఎంలే అయ్యారు ఎల్నాడు శనిలో. మనం చేసే చిన్న చిన్న పనులకి ఏమవుతుంది, శ్రమనిస్తాడు అంతే. ఇప్పుడు బిజినెస్ పెట్టాం, బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం బోల్డ్ అంత శ్రమ పడాల్సి వస్తుంది. ఫస్ట్ కొంచెం టైం అనేది దాని మీద టైం పడుతుంది, ఎందుకంటే శ్రమకారకుడు. వీళ్ళందరూ ఎందుకు గెలుస్తారు అంటే ఏలినాటి శనిలోనే వీళ్ళకి ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో, ఇప్పుడు సీఎంలు పిఎంలు ఎందుకు అవుతారు, ఏమి పదవి రాలేదనుకోండి, ఇంట్లో ఖాళీ కూర్చుంటాడు, ఏ శ్రమ లేదుగా. శ్రమ పడాలి, అవమాన పడాలి, అవతల వాడు ఒక మాట మనం చేయని తప్పుకి ఎత్తి చూపించాలంటే పదవి ఇచ్చి తీరుతుంది అక్కడ. అలాగే ఉద్యోగము, వివాహాలు ఈ సమయంలోనే అవుతాయి కూడా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వివాహం అవ్వకుండా బ్యాచులర్ తిరిగేవాడికి ఏ బాధ్యత ఉండదు. అయితేనే కావు బాధ్యత, స్ట్రెస్, అమ్మ ఇప్పుడు ఎలాగ తెలుస్తుంది కదా. కాబట్టి ఆ టైంలోనే అవుతాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్తాను నేను. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేస్తే కూడా బాగుంటుంది. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. కొంచెం ఉన్న ప్లేస్ కాకుండా కొంచెం డిఫరెంట్ దేశాలకు వెళ్ళి ట్రై చేసుకుంటే కూడా కొత్త అవకాశాలు వస్తాయి వీరికి. సో చూసారు కదండి, కుంభరాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది. శని ఉన్నా కూడా భయపడక్కర్లేదని చెప్పి గురుగారు కొన్ని పరిహార మార్గాలు చెప్పారు. అవన్నీ చక్కగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.